నెల్లూరులో అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది. ఆటోనగర్ ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. తాళాలు వేసి ఉన్న గోడౌన్ నుంచి దట్టమైన పొగలు బయటికి రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. గోడౌన్లో భారీగా ప్లాస్టిక్ స్క్రాప్ నిల్వ ఉండడంతోనే మంటలు వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోనగర్ లో దట్టమైన పొగ రావడంతో మంటలు అదుపు చేయడం కష్టమైంది. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకునే సమయానికి పూర్తిగా దగ్ధమైంది. మండుతున్నది ప్లాస్టిక్ కావడం వల్ల పొగ దట్టంగా రావడంతో చుట్టుపక్కల వారు ఈ ప్రాంతానికి చేరుకోవడం కూడా కష్టమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఒక పక్క నుంచి ఒక పద్ధతి ప్రకారం మంటలు అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లాస్టిక్ గూడం తగలబడ్డ నేపథ్యంలో దీనివల్ల వచ్చే పొగ ప్రమాదకరమని తెలిసి ముందుగా ఫైర్ సిబ్బంది మాస్కులు ధరించి మంటలు ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంఘటనా స్థలానికి నెల్లూరు ఆర్డీఓ నాగానుష చేరుకొని పరిస్థితి తీవ్రతను గమనించింది. ఉన్నతాధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.